ఇవాళ పాకిస్తాన్లో అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. అర్ధరాత్రి ఇస్లామాబాద్ కు ఇరాన్ ప్రతినిధులు చేరుకోగా ఇరాన్ కంటే ముందే అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ చేరుకున్నాడు. అయితే శాంతి చర్చలకు ముందు ఇరాన్ 2 కండిషన్స్ పెట్టింది. లెబనాన్ పై దాడులు ఆపాలని, ఫ్రీజ్ చేసిన నిధులను రిలీజ్ చేయాలని డిమాండ్ చేసింది. తమతో నిజాయితీగా చర్చలకు వస్తేనే సానుకూల స్పందన ఉంటుందని, నాటకాలాడితే మాత్రం ఊరుకోమని జేడీ వాన్స్ హెచ్చరించారు. ఈ చర్చల్లో ఏం జరుగుతుందో అని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. You guys have a safe flight. We'll certainly take some questions later on, but for now, let's get on the plane and hit the road. Thank you all. రైట్, ఇవాళ పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందా, పూర్తి స్థాయిలో లేదా అన్నదానికి ఉత్కంఠ తెరపడబోతుందా అంటే ఇవాళ పాకిస్తాన్ లో జరగబోయే అమెరికా ఇరాన్ మధ్య చర్చలు సఫలీకృతమవుతే శాంతిస్తుంది. మరి ఏం జరగబోతుంది ఇస్లామాబాద్ లో? ఇప్పటికే ఇరాన్ ప్రతినిధులు అటు ఇస్లామాబాద్ కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అంతకన్నా ముందే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా చేరుకున్నాడు. అయితే శాంతి చర్చలకు ముందే ఇరాన్ 2 కండిషన్స్ పెట్టింది. లెబనాన్ పై దాడులు ఆపాలని, ఫ్రీజ్ చేసిన నిధులను రిలీజ్ చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. తమతో నిజాయితీగా చర్చలకు వస్తేనే సానుకూల స్పందన ఉంటుందని, నాటకాలాడితే మాత్రం ఊరుకోమని జేడీ వాన్స్ హెచ్చరించిన విషయం మనకు తెలిసిందే. ఈ చర్చల్లో ఏం జరగబోతుంది అని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.